స్టోరీస్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అనగనగా ఒక గ్రామంలో మాధవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. మాధవయ్య చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన ఒక్కగానొక్క కుమారుడైన జగ్గారావును అపురూపంగా చూసుకునేవాడు. కుమారుడికి యుక్త వయసు రాగానే అనారోగ్యం కారణంగా హఠాత్తుగా తండ్రి మాధవయ్య మంచం పడతాడు. ఒకరోజు తన కొడుకు జగ్గారావుని దగ్గరికి పిలిచి ఇలా అంటాడు. నాయనా, నన్ను క్షమించు. నీకంటూ ఏ ఆస్తిని నేను కూడబెట్టలేదు. కాని నేను బ్రతికున్నంత కాలం కష్టాన్ని నమ్ముకుని నీతి నిజాయితీలతో నడుచుకున్నాను. నేను మనస్ఫూర్తిగా నా ఆశీర్వాదాన్ని మాత్రమే నీకు ఇవ్వగలను. నీ ప్రతి కష్టంలోనూ సుఖం సంతోషాల్లోనూ నీకు తోడుగా నీడగా నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అని కొడుకుని ఆశీర్వదించి తండ్రి కాలం చేస్తాడు. నాయనా, నీ మాట ప్రకారమే నడుచుకుంటాను. నీ ఆశీర్వాదమే నాకు శ్రీరామరక్ష అని అనుకుని మరుసటి రోజు నుంచి చిన్న చిన్న పనులు చేసుకుంటూ కొంత ధనాన్ని కూడబెట్టుకుని వ్యాపారాన్ని మొదలు పెడతాడు. కొద్ది కాలంలోనే రకరకాల వ్యాపారాలను చేసి ఎన్నో లాభాలను పొందుతూ తాము పట్టిందల్లా బంగారంలా ముందుకు సాగిపోతూ ఉంటాడు. ఒకరోజు వ్యాపార నిమిత్తం పొరుగురు వెళ్లి వస్తుండగా తన చిన్ననాటి స్నేహితుడు కాంతయ్య కలిసి ఇలా పలకరిస్తాడు. మిత్రమా, ఎలా ఉన్నావు? అంతా క్షేమమే కదా? అయినా నా పిచ్చిగాని కొద్ది కాలంలోనే వ్యాపారంలో లాభాలతో ముందుకు సాగిపోతున్నావు. అలా అంటావేంది మిత్రమా? నాకంటే ముందు ఈ వ్యాపార రంగంలో ఆరితేరిన వాడివి నువ్వు. నీ ముందు నేను ఎంత మిత్రమా? నాకు తెలియక అడుగుతున్నాను. నీ లాభాల బాటకి రహస్యమేంటి మిత్రమా? రహస్యాలంటూ ఏముంటాయి మిత్రమా? నాకు మా నాన్న ఆశీర్వాద బలమే శ్రీరామరక్షగా ముందుకు నడిపిస్తుంది అని సమాధానమియ్యగానే కాంతయ్య సరేలే మిత్రమా, మళ్లీ కలుద్దాం, నాకు పనుంది అంటూ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. అలా కొంతకాలానికి జగ్గారావు నీతి నిజాయితీలతో, నమ్మకం అనే పెట్టుబడితో, అంతకంటే ముఖ్యంగా తండ్రి ఇచ్చిన ఆశీర్వాదమనే మనోబలంతో కోట్లు సంపాదించి వ్యాపారాలను పెంచుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటాడు. 1-2 సార్లు మిత్రుడు కాంతయ్య కలిసినప్పుడల్లా తన తండ్రి గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పుకుంటూ ఉండేవాడు జగ్గారావు. అలా కొన్ని రోజులకి జగ్గారావు దుర్గమ్మ అనే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని మిత్రుడు కాంతయ్యని తన ఇంటికి విందుకి ఆహ్వానించి ఇద్దరూ కలిసి విందుని ఆరగించి కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ సంతోషంతో జగ్గారావు మిత్రునితో ఇలా అంటాడు. మిత్రమా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా నాన్న నాకు బిడ్డగా జన్మించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు మిత్రమా? ఎప్పుడు చూసినా మీ నాన్న జపమేనా? సరే, కోరుకోవడంలో తప్పు లేదు. కొడుకు పుడితే మీ నాన్నే పుట్టాడు అనుకుంటావు. అదే కూతురు పుడితే దేవుడు ఏది ప్రసాదిస్తే అదే మనకు ప్రాప్తం అనుకోవాలి మిత్రమా. అదేమంటే మా నాన్న ఆశీర్వాదం అంటావు. నీ తెలివితేటలతో వ్యాపారంలో ముందుకు సాగిపోతున్నావు. అంతేగాని ఎవరి ఆశీర్వాదాలు మనల్ని ముందుకు నడవలేవు. ఏమో మిత్రమా, నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది. నమ్మకాలతో వ్యాపారాలు నడవవు. నన్నే చూడు, మా నాన్న నాకు కోట్లు సంపాదించి వెళ్లాడు. కాని నేను ఆయన ఇచ్చిన వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించలేక ఉన్న ఆస్తినంతా పెట్టుబడిగా పెట్టి పోగొట్టుకుంటున్నాను. నీకు మీ నాన్న ఏమీ ఇవ్వలేదు, కాని నీ స్వయం కృషితో ఇదంతా నువ్వు సంపాదించుకున్నావు అంతే. ఆ మాట ఎంతమాత్రమూ నిజము కాదు మిత్రమా, నేను ఒప్పుకోను. నీకిప్పుడు తెలియదు మిత్రమా, ఒక్కసారి వ్యాపారంలో నష్టాన్ని చవి చూసినప్పుడు నీకు అర్థమవుతుంది అని చెప్పి మిత్రుని దగ్గర సెలవు తీసుకుని కాంతయ్య అక్కడి నుంచి వెళ్లిపోగా జగ్గారావు మిత్రుని మాటలను తలుచుకుని ఆలోచనలో పడతాడు. ఆ రాత్రంతా బాగా ఆలోచించి తన మనసులో ఇలా అనుకుంటాడు. నేను ఎప్పుడూ లాభాలనే చూస్తున్నాను. నిజంగానే మా నాన్న ఆశీర్వాదంతోనే నేను ఏ వ్యాపారం చేసినా అది బంగారంలా మారి రెట్టింపుతో నాకు తిరిగి వచ్చింది. కాని నా మిత్రుడు చెప్పినట్టు ఒక్కసారి నేను నష్టం ఎలా ఉంటుందో చూడాలి. అందుకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎవరినైనా అడిగి సలహా తీసుకోవాలి.
అని నిర్ణయించుకుని వ్యాపారం పని మీద వెళ్తున్నానని భార్యకు చెప్పి బయలుదేరి తన వ్యాపార రంగంలో ఒకరైన పరశురాంని కలిసి తన ఆలోచనని చెప్పి సలహా ఇవ్వమని అడగగా జగ్గారావు మాటలకి ఆశ్చర్యపోయిన పరశురాం మిత్రుడు జగ్గారావుతో ఇలా అంటాడు. ఏం మాట్లాడుతున్నావు మిత్రమా? ఎవరైనా వ్యాపారం చేసేది లాభాల కోసమే. నష్టం రావాలని వ్యాపారం చేయాలనుకోవడమేంటి? నీకు డబ్బు బాగా ఎక్కువైనట్టుంది. అయ్యో లేదు మిత్రమా, ఇది నా నమ్మకానికి పరీక్ష. కాబట్టి నేను తప్పకుండా నష్టం వచ్చే వ్యాపారాన్నే చేయాలి. కొద్ది కాలంలోనే వ్యాపారంలో మంచి లాభాలను పొందావు. ఆ దారిలోనే ముందుకు సాగిపో. ఇలాంటి ఆలోచనలు ఎందుకు మిత్రమా? నా మాట విను అని ఎంతగానో మిత్రుడు జగ్గారావుకి చెప్పి చూడగా తను వినని పక్షంలో ఎడారి ప్రాంతంలో ఖర్జూరం వ్యాపారం చెయ్యమని, అలా చేస్తే నీకు ఖచ్చితంగా నష్టం వస్తుంది అని సలహా ఇవ్వడంతో మిత్రుడి మాట ప్రకారం జగ్గారావు పెద్ద మొత్తంలో ఖర్జూరం వ్యాపారం మొదలుపెట్టి అమ్మడానికి ఎడారి పక్కనే ఉన్న శీతలపురం గ్రామానికి పయనమవుతాడు. అలా మార్గ మధ్యలో ఎడారి ప్రాంతానికి దగ్గరగా చేరుకున్నాక అలసటతో సేదదీరుతూ ఉండగా కనుచూపు మేరలో మహారాజు గారు గంభీరంగా అరుస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉండగా రాజభటుల చేతిలో ఆయుధాలకు బదులు జల్లెడళ్లు పట్టుకుని వస్తుండగా వారిని చూసి ఆశ్చర్యపోయిన జగ్గారావు వారి దగ్గరికి వచ్చి వాళ్లల్లో ఒకరితో ఇలా అంటాడు. ఈ జల్లెడలను పట్టుకుని ఈ ఇసుకలో ఏం చేస్తున్నారు? అయ్యా, నువ్వు ఎవరివో కాని మా పని మమ్మల్ని చేసుకోనివ్వు. అసలే మా మహారాజు చాలా కోపంతో ఉన్నారు అని సమాధానమిచ్చి రాజభటుడు ముందుకు వెళ్లిపోగా జగ్గారావు మహారాజు దగ్గరికి వచ్చి వినయంతో ఇలా అంటాడు. ప్రణామాలు మహారాజా. నా పేరు జగ్గారావు. నేను వ్యాపారస్తుణ్ణి. నేను నా సరుకుని అమ్మడానికి ఈ ఎడారిని దాటి వెళ్ళాలి. మిమ్మల్ని చూసి ఆగాను. మా రాజ్యంలో వ్యాపారం చేయడానికి వచ్చావా? అయితే నువ్వు చాలా దూరం ముందుకు వెళ్ళాలి. ఆలస్యం చేసుకోకుండా నీ ప్రయాణాన్ని కొనసాగించు. ధన్యవాదాలు మహారాజా. కాని మీ రాజభటులు ఆయుధాలకు బదులు జల్లెడలను పట్టుకుని ఈ ఇసుకలో ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? మేము వేటకు వెళ్లి ఇటుగా వస్తుండగా మా చేతి కంకణము జారి ఈ ఇసుకలో పడిపోయింది. మా భటులు జల్లెడలతో ఇసుకను జల్లించి మా కంకణాన్ని వెతుకుతున్నారు. మహారాజా, అలాంటి విలువైన వస్తువులు వజ్రవైఢూర్యాలు మీకు ఎన్నో ఉంటాయి కదా. ఒక్క వస్తువు కోసం ఇంత శ్రమ అవసరమా? చాలా అవసరం. ఆ కంకణం మాకు మా పూర్వీకుల నుండి తరతరాలుగా సంక్రమిస్తున్నది. ఆ కంకణాన్ని ధరిస్తే నాకు అపజయమనేది ఎప్పుడూ ధరిచేరదు. విజయాన్నే వరిస్తూ ఉంటాము. నీ పని ఆపుకుని ఇన్ని మాటలు ఎందుకయ్యా? వెళ్లి నీ వ్యాపారమేదో నువ్వు చేసుకోవచ్చు కదా. ఇంతకీ మా రాజ్యంలో ఏమమ్మడానికి వచ్చావు? మహారాజా, నేను ఖర్జూరాన్ని అమ్మడానికి వచ్చాను అని అనగానే ఆ మాటలకి మహారాజు పకపకా నవ్వి ఇలా అంటాడు. ఖర్జూరాన్ని అమ్మడానికి వచ్చావా? ఈ ఎడారి ప్రాంతంలో మాకు ఖర్జూరం పుష్కలంగా దొరుకుతుంది. ఇక నీ ఖర్జూరం అమ్ముడు పోతుందా? తెలివి తక్కువ వాడిలా ఉన్నావే. మహారాజా, నాకు మా నాన్న ఆశీర్వాద బలం పుష్కలంగా ఉంది. నేను ఏ వ్యాపారం చేసినా అది పట్టిందల్లా బంగారమై నాకు అధిక రెట్టింపుతో తిరిగి వస్తుందనే నమ్మకం నాకుంది. ఏం మాట్లాడుతున్నావయ్యా? తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎవరికైనా ఉంటుంది. కాని ఆశీర్వాదానికి నీ వ్యాపారానికి ఏం సంబంధం? అని మహారాజు వెటకారంగా అంటూ నవ్వుతూ, ఎక్కడికొచ్చి ఏ వ్యాపారం చేసి లాభాలు పొందాలి అనుకున్నావో ఏమో. ఎవరు నీకు ఇలాంటి సలహా ఇచ్చారో ఏమో గాని నీ పతనాన్ని చూడడానికి సలహా ఇచ్చినట్టుగా ఉంది. నిజంగా మీ నాన్న ఇచ్చిన ఆశీర్వాదానికి అంత బలం ఉంటే ఈ ఇసుకను బంగారం చేసి చూపించు అని అంటుండగానే జగ్గారావు పిడికడు ఇసుకను తీసుకుని చేతిని తెరవగా చేతిలో రాజుగారి కంకణం ఉంటుంది. అది చూసిన మహారాజు ఆశ్చర్యపోయి చూస్తుండగా జగ్గారావు మహారాజుతో ఇలా అంటాడు. మహారాజా, చూసారా?
మీ పూర్వీకుల నుండి వస్తున్న కంకణం మీకు ఎంత నమ్మకమో నా తండ్రి నాకు ఇచ్చిన ఆశీర్వాదం నా నమ్మకం అని అనగానే ఆ మాటలకి మహారాజు సంతోషించి ఇలా సమాధానమిస్తారు. నిజంగా నీ నమ్మకాన్ని మేము గౌరవిస్తున్నాము. ఈ రోజు మా నమ్మకాన్ని కూడా నువ్వు గెలిపించావు. నువ్వు ఏమడిగినా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అనగానే ఆ మాటలకి జగ్గారావు సంతోషించి మహారాజు చేతికి కంకణాన్ని అందించి ఇలా అంటాడు. ధన్యవాదాలు మహారాజా. మీరు 100 ఏళ్లు చల్లగా జీవించాలి. మీ రాజ్యంలోని ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోండి. నాకు అంతకు మించి ఏమీ అవసరం లేదు. నువ్వు వ్యాపారం చేసుకోవడానికి వచ్చావు. నీ సరుకునంతా నేను తీసుకుంటాను. నువ్వు ఎంత ధర చెప్పినా సరే నేను సంతోషంగా ఇస్తాను. నువ్వు నీ తండ్రి ఆశీర్వాదం పైన పెట్టుకున్న గౌరవాన్ని నేను నిలబెడతాను అని మహారాజు జగ్గారావు తెచ్చిన ఖర్జూరాన్ని మొత్తం కొనేస్తాడు. మహారాజా, మా తండ్రి ఆశీర్వాదంతో నేను సుఖ సంతోషాలతో జీవిస్తున్నాను. మీరు కూడా మీ ప్రజలు సంతోషంగా ఉండేటట్లు చూసుకోండి. మీరు తండ్రిలాగా ప్రజల కష్టసుఖాలను పంచుకుంటారని ఆశిస్తున్నాను. ఇక సెలవు అని చెప్పి అక్కడి నుంచి జగ్గారావు వెళ్లిపోతాడు. మిత్రులారా, చూశారా? మన పెద్దలు మరియు తల్లిదండ్రులు అందించే ఆశీర్వాద బలంతో మనం ఏదైనా సాధించగలుగుతామని, మనం గెలిచినప్పుడు ఆనందంగా 10 మందికి చెప్పుకుని, ఓడినప్పుడు మన భుజం తట్టి గెలుస్తావులే అని దగ్గరికి తీసుకునే వ్యక్తి నాన్న ఒక్కడే. ఈ ప్రపంచంలో ఏ స్వార్థం లేకుండా నిరంతరం మన మేలు కోరేవారు తల్లిదండ్రులు మాత్రమే. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదములు.